ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ కోసం బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుండడంతో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు. అయితే చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. దీంతో ఈసారి భారత తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. టీమిండియా టెస్ట్ క్రికెట్ ఆడి చాలా నెలలు గడిచిపోవడంతో తుది జట్టు ఎంపిక సవాల్గా మారింది బీసీసీఐకి. ఇక మ్యాచ్ ప్రారంభానికి మరో 2 రోజులు ఉండడంతో భారత తుది జట్టు కూర్పుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. తుది జట్టులో వీరికి చోటు ఖాయం, వీరు బెంచ్కే పరిమితమంటూ ఎవరికి తోచినట్లు వారే చెబుతున్నారు సోషల్ మీడియాలో. అయితే భారత మేనేజ్మెంట్ నుంచి మాత్రం తుది జట్టు విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే బంగ్లాదేశ్తో ఆడే తొలి టెస్టుకు భారత తుది జట్టు అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ కెప్టెన్, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్. అయితే కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అతడు గనక జట్టులోకి వస్తే మాత్రం అక్షర్ పటేల్ మొదటి టెస్టు మ్యాచ్కి దూరం కానున్నాడు.